ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన కొరకు రక్షకుడిగా జన్మించిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక అద్భుతమైన పేరుంది. అదేంటంటే ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు అని. మన పరిస్థితి ఈ రోజుల్లో ఎలా ఉందంటే చుట్టూ మనుషులున్నారు. సొంతవారు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అందరూ మన చుట్టూ ఉన్నా మనం ఎట్లా ఫీల్ అవుతాం అంటే నాకెవరు లేరు, నాకు తోడు ఎవరు లేరు అనేటువంటి ఆలోచన చాలాసార్లు మనలో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మన హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖము, ఆవేదన, భారము, కన్నీరు ఎవరు అర్థం చేసుకున్నటువంటి స్థితిలో మనం జీవిస్తున్నాం. కానీ హృదయ రహస్యాలు ఎరిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దీనస్థితిని చూశాడు, మన హృదయ బాధను చూశాడు. ఇదిగో నువ్వు ఒంటరిగా లేవు, నేను నీకు తోడుగున్నానని పరమును విడిచి ఈ లోకంలో మనకు తోడుగా ఉండడానికి ఆయన వచ్చారు. మత్తయి 28:20 వచనం చూస్తే ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఒక సత్యాన్ని గుర్తెరిగి మనం ఈ లోకంలో ఒంటరిగా లేమని, ప్రభు మనకు తోడుగా ఉన్నాడని నమ్మి విశ్వసించి ఈ లోకంలో జీవించాలని ప్రభుపేట కోరుతున్నాను. అటువంటి కృప దేవుడి ఇచ్చును గాక. థ్యాంక్ యూ.